హాయ్ అండి. ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నడుము లూజ్ ఆధారంగా ఇవి 2 ఫోల్డింగ్స్ అనేవి వేయండి. కూర ఉన్న వైపు అటువైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని కాజా పట్టీ అనేది ఉంటుంది కదండి, అది వెనక్కి అనేది ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి టేప్ని ఈ విధంగా పెట్టి చివరి వరకు ఇలా కొలవండి. మనకి నడుము లూజ్ అనేది వస్తుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నడుము లూజ్ అనేది 39 ఇంచులు వచ్చిందండి. ఈ 39 ఇంచుల్ని 4 ఫోల్డింగ్స్ లాగా చేయండి. మనకు వచ్చిన నడుము లూజ్లో 4వ భాగం అనేది తీసుకోవాలండి. 4వ భాగం అంటే ఈ మనకు 39 ఇంచులు వచ్చింది కదండి. 39కి టేప్ని అనేది ఇలా సమానంగా పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొకసారి పెట్టామంటే కనుక మనకు 4 ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది కదా. వచ్చిన దాంట్లో 1వ భాగం అనేది తీసుకోండి. మీకు నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు క్యాలిక్యులేటర్ ఉంటే దాంట్లో అయినా చూడొచ్చు, పర్వాలేదు. ఇప్పుడు నాకు 4వ భాగం వచ్చి 9:30 ఇంచులు వచ్చిందండి. 9:30 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అక్కడి నుంచి వెనకాల బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి కదండి, దాని గురించి 1 ఇంచ్ అనేది ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు గురించి అనుకుని 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు నడుము లూజ్ అనేది 9:30 ఇంచులు వచ్చింది కదండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దానికి 1.5 ఇంచులు అనేది యాడ్ చేసుకుని 11 ఇంచులకి ఒక మార్క్ అని చేసుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి 2 ఇంచులు అనేది ఖర్చు గురించి మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది కింద మార్క్ చేసుకోండి. స్కేల్ని ఈ విధంగా పెట్టి 1/2 ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని షోల్డర్ ఉంటుంది కదండి, మనం జాయిన్ చేసిన దగ్గర ఆ షోల్డర్ని పట్టుకుని కింద డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ని పట్టుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టి డాట్స్ ఉన్నాయి కదండి అక్కడ వరకు బ్లౌజ్ అనేది కొంచెం ఇలా లాగినట్టుగా పట్టుకున్నారంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. 30 ఇంచులు అనేది వచ్చిందండి. మనం ఖర్చు గురించి అని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి ఇలా పెట్టి 15:30 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది ఒక మార్క్ చేసుకోండి. షోల్డర్స్ దగ్గర జాయింట్ అనేది చేస్తాం కదండి, దాని గురించి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి జాకెట్ వెడల్పు వచ్చేసింది, పొడవు వచ్చేసింది. నెక్ విడ్త్ గురించి అని అనుకుని 3 ఇంచెస్కి ఒక మార్క్ చేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ ఏమో షోల్డర్ గురించి మార్క్ చేయండి. ఇప్పుడు నడుము అనేది ఎంత ఉందో చూడండి. మనం ఖర్చు గురించి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి సమానంగా పెట్టి అక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. మనకి నడుము ఎంత పొడవు ఉన్నది అనేది వచ్చేస్తుంది. అక్కడికి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేయండి. బ్లౌజ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదండి, అవి పట్టుకుని 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసాం కదా, దాని మీద పెట్టి మనం ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడికి ఒక మార్క్ అనేది పెట్టుకోండి. అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి. మనం నడుము గురించి అనుకుని మార్క్ చేసుకున్నాం కదండి, ఆ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. షోల్డర్ది కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, 1.5 ఇంచ్కి అనేది కార్నర్లో ఒక మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచులకి అయితే సరిపోతుంది. స్కేల్ పెట్టుకుని రౌండ్ అనేది తీయండి. ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి రౌండ్ అనేది డ్రా చేసుకోవడానికి. ఇది బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అండి. ఇప్పుడు నడుము అనేది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా, వెడల్పు పొడవు అంతా వచ్చిందా లేదా చూసుకోవడానికి వెనక భాగాన్ని ఇలా పెట్టి చూడండి. షోల్డర్ వరకు ఇలా పట్టుకుని లాగారంటే మీకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా చూసుకోవాలి, చంక ఎంతవరకు ఉందో ఏంటో. పైన మనం ఖర్చు గురించి వదిలేసాం కదండి, అక్కడి నుంచి చూసుకోండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు లైన్స్ అనేవి డ్రా చేయండి. బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది కదండి, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేయండి. కూర ఉన్న వైపు అటువైపు వచ్చేలాగా 2 ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండేలాగా వేయండి.
వేసిన తర్వాత పావు ఇంచ్ అనేది కింద వదిలేసి ఖర్చు గురించి హ్యాండ్ అనేది ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకున్నారంటే మనకి పొడవు అనేది ఎంత ఉందో వచ్చేస్తుంది. అక్కడికి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి దాన్ని ఒక లైన్ డ్రా చేయండి. ఒక 2.5 ఇంచెస్కి అనేది డౌన్ చేయండి. హ్యాండ్ అనేది రౌండ్ తిరుగుతుంది కదండి. 1.5 ఇంచ్కేమో ఇక్కడ మార్క్ చేసుకుని ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. దీన్ని కట్ చేసేసుకుందాం. సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకుని ఇవి 4 ఫోల్డింగ్స్ కదండి, 2 ఫోల్డింగ్స్ లాగా తీయండి. తీసి లోత్ అనేది తీసుకుందాం. హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలి కదా. ఒక 1 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక లోతు తీయండి. అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. మనం లోత్ అనేది ఎక్కడ తీసామో కొంచెం గమ్మున అర్థమవుతుంది. మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోయిందో లేదో చూడండి. ఇది 9 ఇంచెసే వచ్చింది. మనకి సైడ్ ఇంకా ముక్క అనేది పడుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ ఇలా వేసి మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా డ్రా చేయండి. డ్రా చేసేసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత 2 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఏ బ్లౌజ్కి అయినా సరే 2 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి డౌన్ చేసుకోండి. 2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది కిందకి ఒక మార్క్ చేసుకుని ఈ లైన్స్ని ఒక డ్రా చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎంత ఉందో వచ్చేస్తుంది. మనం మళ్ళీ బ్లౌజ్ తీసుకుని కొలవక్కర్లేదు. ఇప్పుడు ఈ కార్నర్లో కూడా లైన్స్ అనేవి డ్రా చేయండి. మనం లోత్ అనేది తీసుకోవాలి కదా, చంకలోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి అనేది మార్క్ చేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి మార్క్. 1.5 ఇంచ్ అనేది 2 సైడ్స్ కూడా మార్క్ చేసుకోండి. 1.5 లేకపోతే 1.5 మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకుందాం. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచెస్కి అనేది నేను మార్క్ చేసుకుంటానండి. భుజాలు జారకుండా ఉండాలంటే మనం తీసుకున్న దాంట్లో ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి మార్క్ చేసుకోండి. ఇది 3 ఇంచులు కదండి, నేను 2.30 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఒక లైన్ కింద డ్రా చేసుకోండి. ఇక్కడ రౌండ్ అనేది గీయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఇచ్చారు కదండి, ఆదికిచ్చిన బ్లౌజ్ ఇలా పెట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా, హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసేసుకోవచ్చు. అలా కొలుచుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి 4 హుక్స్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి ఆ డాట్స్ అనేవి కలపండి. మనకి షేప్ పట్టు అనేది వస్తుంది కదండి, అందుకు ఈ రౌండ్ అనేది తీసుకోవాలి. మనం చేసుకుంటా చివరికి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలండి. షేప్ బెల్ట్ కోసం ఒక 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్కి అటువైపుకి ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని మళ్ళీ చివరిని కూడా ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం లోత్ అనేది తీసుకున్నాం కదా. కిచెన్ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజు కాజా పట్టి వైపుని పట్టుకుని ఇలా కొలుచుకున్నామంటే మనకి షేప్ అనేది ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. ఈ డాట్స్ అనేవి కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. కట్ చేసేసుకుందాం. ఉక్సులు పట్టి కాజా పట్టి గురించి మనం తీసుకున్నాం కదండి, అటువైపు సైడ్న ఒక టక్స్ అనేది ఇవ్వండి. మనం వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.